నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము 14వ శ్లోకం. భారతీయుడి అదృష్టం ఏమిటంటే భగవద్గీత అనేటువంటిది మనకు భగవానుడు అందించినటువంటి ఒక గొప్ప గ్రంథం అనాలా? మానసిక శాస్త్రం అనాలా? లేకపోతే ఏ రకంగా పిలవాలి? మనకు అంతుబట్టదు. మనిషి మనసు లోతులలోకి వెళ్ళి మనిషి యొక్క సామాజిక జీవనానికి, మనిషి ఉన్నతికి, మనిషి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్‌కి అంటే సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగా తనను తాను తానే శిల్పి అయి తన శిలని తాను చెక్కుకోవటం. ఒక మనిషి తనకు తాను ఒక శిల అనుకుంటే తానే శిల్పి. తన చేతిలోనే ఉలి ఉంది. ఆ ఉలి ఏమిటయ్యా అంటే భగవద్గీత. దానితో తను చెక్కుకుంటాడనమాట. అలా చెక్కుకుంటే ఒక అందమైన రూపం వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే భగవద్గీత. ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ 14వ శ్లోకం ఇది ఒక సైకాలజిస్ట్‌కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచే టూల్. ఒక సోషియాలజిస్ట్‌కి ఇది కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ మోడల్. ఒక మేనేజర్‌కి ఇది లీడర్‌షిప్ అండ్ ఎగ్జిక్యూషన్ మాన్యువల్. సచ్ ఎ వండర్‌ఫుల్ థాట్ ఇట్ గివ్స్. ఒక అద్భుతమైన ఆలోచనని మనిషిలో ప్రవేశపెడుతుంది. సరే, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు? ఆ శ్లోకం ఏదో చూద్దామా? ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారిం వ్రతే స్థితః. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారిం వ్రతే స్థితః. మనః సంయమ్యమచిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంత ఆత్మ, ప్రశాంతమైన మనస్సు కలవాడై, విగత భీ అంటే భయం, భయము లేనివాడై, బ్రహ్మచారి వ్రతే స్థితః, బ్రహ్మచర్య వ్రతమునందు నిష్ఠ కలిగినటువంటి వాడై. బ్రహ్మచర్య వ్రతం అంటే బ్రహ్మచారి అంటే మనం శారీరకమైనటువంటి సుఖం గురించే మాట్లాడతాం కాదు. బ్రహ్మమునందు చరించేటువంటి వాడు. బ్రహ్మము అంటే దిస్ అల్టిమేట్ కాస్మిక్ ఎనర్జీ. ఆ బ్రహ్మము యందే నిష్ఠ కలిగినటువంటి వాడు. మనః సంయమ్య, మనస్సును నిగ్రహించి, మచ్చిత్త అంటే నాయందే చిత్తము గలవాడై. ఇక్కడ నా అంటే కృష్ణ పరమాత్మ, ఆయనే బ్రహ్మం. బ్రహ్మమునందే చిత్తము గలవాడై, యుక్త యోగయుక్తుడై, ఆసీత కూర్చునవలెను. ఎట్లా? మత్పరః నన్నే పరమగతిగా భావించి. ధ్యానం చేసే వ్యక్తి భయం లేకుండా ప్రశాంతమైన మనస్సుతో బ్రహ్మచర్య నిష్ఠతో ఉండాలి. మనస్సును అదుపులో ఉంచుకొని పరమాత్మనే ధ్యానిస్తూ, నన్నే ధ్యానిస్తూ, నాయందే మనస్సును లగ్నం చేసి కూర్చోవాలి. ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. మరి దీనిలో ఇంతకుముందు మీరు సోషియాలజీ, సైకాలజీ అంటూ ఏదో మాట్లాడారు కదండి, ఏమిటి దాని గురించి కాస్త చెప్పండి అని అడుగుతారేమో మీరు. శ్లోకంలో 3 ముఖ్యమైనటువంటి మానసిక స్థితులు, ప్రశాంతత, నిర్భయత మరియు సంయమనం, మూడిటి గురించి మాట్లాడారు కృష్ణ పరమాత్మ. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? చిత్తవృత్తిని నిరోధిస్తే. ప్రశాంతత, నిర్భయత మరియు సంయమనం. ప్రశాంతాత్మ అంటే తన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకునేవాడు. ఆధునిక మానసిక శాస్త్రం ప్రకారం ఒత్తిడి మరియు ఆందోళన అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని, ఈ రెండింటినీ మనం కంట్రోల్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏమిటంటే మైండ్ఫుల్నెస్. ప్రశాంతత అంటే క్షణిక స్పృహ, ఆ క్షణం గురించి. ప్రశాంతత అనేది నిర్లిప్తత కాదు, గందరగోళంలో కూడా స్పష్టంగా ఆలోచించగలిగే సామర్థ్యం. తర్వాత ఇంకొక పదం విగతభీహి అన్నారు, ఓవర్కమింగ్ ఫియర్. ఎమిగ్దలా అని మన మెదడులో ఒక భాగం ఉంటుంది. అది హైజాక్ అయినప్పుడు న్యూరో సైన్స్ ప్రకారం భయం అనేటువంటిది మెదడులోని అమిగ్దలా నుండి పుడుతుంది. ఒక వ్యక్తి నిరంతరం భయంతో ఉంటే అతని నిర్ణయాలు, అతని క్రియేటివిటీ నిలిచిపోతాయి. ఈ శ్లోకంలో విగతభీ అంటే గ్రోత్ మైండ్ సెట్ని సూచిస్తుందన్నమాట. అంటే భయం ఉంటే నిర్ణయాలు, క్రియేటివిటీ నిలిచిపోతాయన్నారు కదా. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ? విగతభీ, భయం లేకుండా. ఇది దేన్ని సూచిస్తుంది? భయం లేకుండా ఉంటే అది గ్రోత్ మైండ్ సెట్ అనమాట. అంటే మనిషి వృద్ధి చెందడానికి అవసరమైనటువంటి దారిని చూపిస్తుంది.
భయం లేనప్పుడే కదా మనిషి కొత్త ప్రయోగాలు చేయగలిగేది. మనః సంయమ్య అంటే కాగ్నిటివ్ కంట్రోల్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. మనస్సు అనేది అలవాట్లకు బానిస. సంయమ్య అంటే ఇంపల్స్ కంట్రోల్. సైకాలజీలో డిలే ఆఫ్ గ్రాటిఫికేషన్ అంటే తృప్తిని ఆలస్యం చేయగల సామర్థ్యం చాలా ముఖ్యం. ఫోన్ నోటిఫికేషన్, వెంటనే కోపం రావడం లేదా తినడానికి ఆశపడటం వంటి వాటిని అదుపు చేసుకోగలిగితే, ఫోన్ నోటిఫికేషన్ రాగానే పోయి చూస్తాం. అలా కాకుండా అదుపు చేసుకోగలిగితే వీటన్నిటినీ దీర్ఘకాలికమైనటువంటి విజయం సాధ్యము. ఇక సోషియాలజీ దృష్ట్యా ఏంటి? సమాజంలో హింస, అవినీతి, గొడవలకు మూలం మనిషి యొక్క అస్థిరమైనటువంటి మనస్సు, మనిషికి ఉండేటువంటి భయం. ఈ భయం వలనే సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. మత్పరహ, షేర్డ్ విజన్ వర్సెస్ ఈగో. ఏదైనా సమాజము లేదా సంస్థ విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం ఈగో. ప్రతి ఒక్కరూ నేను అనే దృక్పథంలో ఉంటే అరాచకం వస్తుంది. నేను, నాది. మత్పరహ అంటే పరమాత్మ లేదా సామూహికమైనటువంటి మంచి, కామన్ గుడ్ అంటే యుటిలిటేరియన్ విజన్ అంటారనమాట. సమాజం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి స్థితి, అది మత్పరహ, నాయందే నిలిపి. బ్రహ్మచారి వ్రతే, ఇన్స్టిట్యూషనల్ రోల్ టేకింగ్ అనే విధంగా చెప్పుకోవచ్చు. రోల్ థియరీ ప్రకారం ప్రతి వ్యక్తి తన సామాజిక పాత్ర పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే వివాహితుడు గృహస్థుగా ఉంటూ తన కర్తవ్యాలలో సంయమనం పాటించడం, అనవసరమైనటువంటి సంబంధాలు, అన్నెసరీ రిలేషన్స్, అన్నెసరీ ఎక్స్పెండిచరు ఇవేవి వద్దని నియమంగా ఉండటం. ప్రశాంతాత్మ, సమాజంలో ప్రతి ఒక్కరూ కోపంగా, భయంగా ఉంటే ఆ సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఒక్కొక్క వ్యక్తి అంతర్గత శాంతి సామూహిక ప్రశాంతతకు దారితీస్తుంది. ఒక్కొక్కడు కూడా లోపల శాంతిగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా సమాజం శాంతిగా ఉంటుంది. సమాజంలో శాంతి లేదంటే అర్థం ఏంటి? వ్యక్తికి శాంతి, ఒక్కొక్క వ్యక్తి కూడా, కొందరు వ్యక్తులు శాంతిగా లేరనే కదా అర్థం. ఒక వ్యక్తి తన భయాన్ని, అహాన్ని జయించినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణానికి దోహదపడతాడు. ఇక మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ యాంగిల్ అదేమిటి అంటే, ప్రశాంతాత్మ ఒక మేనేజరు, ఒక లీడరు. క్రిసిస్ మేనేజ్మెంట్, విపత్తు సమయంలో నాయకుడు ఎట్లా ప్రవర్తిస్తాడు? గాభరాపడి ఊరికి అరిచేటువంటి నాయకుడు తన తన టీంలో నమ్మకాన్ని పెంచలేడు. ప్రశాంతంగా ఉండేటువంటి వాడే, నిశ్చలంగా స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగల నాయకుడు మాత్రమే సంస్థను రక్షిస్తాడు. విగతభీహి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్. బిజినెస్ ప్రపంచంలో భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అతిపెద్ద అడ్డంకి అన్నమాట. నాయకుడు మార్కెట్లో కొత్త వ్యూహాలు ప్రయోగించడానికి, ఫెయిల్ అయినా నేర్చుకోవడానికి సిద్ధపడతాడు. ఇది మానసిక భద్రతను అంటే సైకలాజికల్ సేఫ్టీని పెంచుతుంది. మనః సంయమ్య, స్ట్రాటజిక్ డిసిప్లిన్. మేనేజ్మెంట్లో అత్యంత క్లిష్టమైన పని ఏమిటంటే, ఏది ముందు చేయాలి, ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఏది ముందు ఏది వెనక, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ముందు చేయవలసింది ఏది, తర్వాత చేయవలసింది ఏది, ఒక ఆర్డర్. ఈ ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవాలి. మనసు సంయమనంతో ఉంటేనే ఎన్ని అడ్డంకులు వచ్చినా పనిపైనే దృష్టి పెడతారు. షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అని ఉంది. కొత్తదానికి వెంటనే దూరటం, ఏది కొత్తది కనిపిస్తే దాన్ని చేయటం, చేస్తున్న పనిని వదిలిపెట్టడం, అట్లా కాదు. యు ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్రయారిటీస్. మచ్చిత్తః మత్పరః అంటే గోల్ క్లారిటీ. మేనేజ్మెంట్లో దీన్ని విజన్ సెంట్రిక్ అలైన్మెంట్ అంటారు. టీంలో ప్రతి సభ్యుడు నేను ఏం చేస్తున్నా లేదా నాకు ఏం దొరుకుతుంది అని కాకుండా, టోటల్ సంస్థ యొక్క మిషన్, దాని గోల్ ఏంటి అది తెలుసుకుని ఆ దిశగా పనిచేస్తే ఆ సంస్థ చాలా హైట్స్కి వెళ్తుందన్నమాట. కోపము, భయం లేకుండా స్థిరమైన మానసిక స్థితిని సాధించుకోవాలి. ఇమోషనల్ కోషెంట్ పెంచుకోవాలి. అనవసరమైనటువంటి ఇంద్రియ విలాసాలు, అనవసరమైన ఆఫీస్ పాలిటిక్స్ని వదులుకోవాలి. ఇదే ఇక్కడ బ్రహ్మచర్య అనే పదానికి ఇక్కడ ఇట్లా అర్థం తీసుకుందాం. మనస్సును సంస్థ లక్ష్యం మీద నిలిపి నేను కాదు మేము అనే దృక్పథంతో పనిచేయాలి. ఈ 6-14 శ్లోకం కేవలం ధ్యానానికి మార్గదర్శి మాత్రమే కాదు. ఇగో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సైకాలజీలో, సోషియాలజీలో ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషను, మేనేజ్మెంట్లో లీడర్షిప్ అండ్ ఎగ్జిక్యూషను, వీటన్నిటికీ కూడా ఇది ఒక గొప్ప మాన్యువల్ అన్నమాట. ఈ ఒక్క శ్లోకం చూడండి, ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క అద్భుతమైన పుస్తకం రాయొచ్చు మనం. ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తూ పోతే ఒక్కొక్క గొప్ప పుస్తకం అవుతుంది. గంటలు దీని మీద ఉపన్యాసం చెప్పచ్చు. ఇప్పుడు మనం సైకాలజీ, సోషియాలజీ అండ్ మేనేజ్మెంట్ చెప్తున్నాం కదా, దీంట్లో ఒక్కొక్క కేస్ స్టడీలు చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క పదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు.
గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వచ్చు, పేజీల కొద్దీ దీన్ని బ్రహ్మాండమైన అద్భుతమైన గ్రంథంగా ఈ ఒక్క శ్లోకాన్నే రాయొచ్చు. అట్లా భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని రాయవచ్చు మనం. భగవద్గీత భారతీయుడి అదృష్టం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.